అందరికీ నమస్తే. మనం లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాం. నల్గొండ జిల్లాకు సంబంధించి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసిండ్రు. ఎవరు హత్య చేసిండ్రో తెలియదు, అసలు ఎందుకు చేసిండ్రో తెలియదు. పోలీసులు ఒక 80 మందిని విచారించారంట, ఏం తెలియలే. కానీ ఫైనల్గా ఒక విషయం బయటకు వచ్చింది. ఆమెను చంపింది ఆమె స్కూల్లో ఉన్న 10th క్లాస్ పిల్లలు ఇద్దరు. వాళ్ళకు సపోర్టు ఆ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థి ముగ్గురు కలిసి చంపేసిర్రు అని చాలా విచిత్రంగా అనిపించింది. ఇంత దారుణంగా తయారైనరా, ఇంత ఘోరంగా తయారైనరా, వెబ్ సిరీస్ చూసి తయారైనరా, లేకపోతే ఇంకేమన్నా ఏం నేర్చుకొని అట్లా తయారవుతున్నారు పిల్లలని. పోలీసులే విసిపోయినారు. చాలా విషయాలు ఉన్నాయి దీనిలో. అసలు ఎట్లా ఇంట్లోకి పోయినరు, సీసీ కెమెరాకు దొరకకుండా ఎట్లా ఈ ప్లాన్ చేసిండ్రు, ఇవన్నీ చూస్తే నిజానికి అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మరు అర్థం అయ్యే పరిస్థితి లేదు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. 1 వీక్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు మేడం రూపారెడ్డి, నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్. ఈమె కల్లు రూపారెడ్డి. ఈమె తర్వాత రమ్య, ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు స్కూల్లో. నాగార్జున స్కూల్లో ఇద్దరు పార్ట్నర్స్. ఇద్దరు హైదరాబాద్నే ఉంటారు. అంటే సెలవుల్లో హైదరాబాద్కి వస్తారు. ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో ఉంటుంది. స్కూల్ ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు. కరెక్ట్గా 11వ తేదీ నాడు జరిగింది మర్డర్. 11th రోజు జరిగింది. నిన్న రాత్రి పోలీసులు ఒక క్లూకి వచ్చారు. ఏంటంటే ఈమె స్కూల్ నుంచి ఇంటికి పోయే కన్నా ముందే వాళ్ళు వెనక మొత్తం పొదలు ఉంటాయంట వాళ్ళ ఇంటి దాకా. ఈ వెనక బార్డర్లో కొండమల్లెపల్లిలో సాగర్ టు హైదరాబాద్ వచ్చే రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో లాస్ట్ ఉంటుందంట ఇల్లు వీళ్ళది. సొంతం ఇల్లు. ఇద్దరు వేరు ఉంటారు. ఇద్దరు పార్ట్నర్స్ రమ్య రూపారెడ్డి. తర్వాత వీళ్ళు ఈమె ఇంట్లోకి పోక ముందే వెనక చెట్ల పొదల నుంచి ఇంట్లోకి జొరబడి సీసీ కెమెరాకు దొరకకుండా ఇంట్లో బెడ్రూమ్లో నక్కిరట. ఈమె రూపారెడ్డి గారు వచ్చి ఆమె ఫ్రెష్ అప్ అయ్యి బెడ్రూమ్లోకి పోగానే చంపేసిండ్రు. 27 కత్తిపోట్లు ఒకటేసారి. అసలు దేనికోసం చేసిండ్రు, ఏంది అంత కక్ష ఏంది? స్కూల్ ప్రిన్సిపాల్ని, స్కూల్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు అంటే 15 years పిల్లలు, 15 సంవత్సరాల పిల్లలకు ఉన్న కక్ష ఏంది, కసి ఏంది, అసలు ఎందుకు జరిగింది అనే దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానికన్నా ముందు ఒక స్టోరీ జరిగిందంట. ఏంటంటే ఒక 10 days బిఫోర్, ఈ మర్డర్ కన్నా ఒక 10 days బిఫోరు ఆ స్కూల్ వచ్చేసి రెసిడెన్షియల్ స్కూల్, పిల్లలు చదువుతారు, హాస్టల్ కూడా ఉంది. అయితే ఒక పిల్లగాడు ఫోన్ తెచ్చుకున్నాడంట. ఎక్కడి నుంచి తెచ్చుకుంటో తెలియదు. ఫోన్ తెచ్చుకొని తోటి విద్యార్థులకు కూడా ఆ ఫోన్ ఉపయోగించుకున్నారంట. ఉపయోగించుకొని వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేస్తూ ఉన్నారంట. దాంట్లోకి వెళ్ళి చేస్తుంటే ఒక విద్యార్థి పేరెంట్స్ స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారంట. అసలు హాస్టల్లో ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒకటే ఫోన్లు చేస్తున్నారు అని చేసినని చెప్తే పోయి మొత్తం వెతికిరంట. ఎక్కడెక్కడ హాస్టల్ రూమ్స్, వాళ్ళ పెట్టెలు, వాళ్ళ దగ్గర సూట్ కేసులు, సంచులు, బాత్రూమ్లు అన్నీ వెతికితే బాత్రూంలో ఫోన్ దొరికిందంట. 10 days బిఫోర్, ఈ మర్డర్ కన్నా ముందు. అదే ఎవరు తీసుకొచ్చిన ఫోన్ ఏం కదా అంటే ఒక పిల్లగాని పేరు, ఒక పిల్లాడు బయటకు వచ్చిండు. వస్తే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచిరంట. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఇది తప్పు, మీ వాడు ఇంకా హాస్టల్ ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ మొత్తం అందరినీ ఖరాబ్ చేస్తున్నారు, ఫోన్ తీసుకొచ్చి ఫోన్ అలో లేదు, మేము టీసీ ఇచ్చి పంపిస్తామని రూపారెడ్డి గారు చెప్పారంట. మాకొద్ది ఈ స్టూడెంట్, మేము టీసీ ఇచ్చి పంపిస్తామని. తర్వాత వాళ్ళ పేరెంట్స్ బతిమలాడంగా సరే హాస్టల్లో ఉంచుకోము, స్కూల్ వరకు ఓకే, స్కూల్కి రావచ్చు, చదువుకోవచ్చు, హాస్టల్ మాత్రం మేము పర్మిషన్ ఇవ్వం, తోటి విద్యార్థుల తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు అని చెప్పి పంపించారంట. పంపించిన తర్వాత ఇక స్కూల్కి రావడం పోవడం ఇదంతా జరుగుతుంది. తర్వాత ఎస్ఐకి అనుమానం వచ్చిందంట. అసలు ఎందుకైనా మంచిది స్కూల్లో ఎవరెవరు పిల్లలు ఎవరైనా ఈ 3-4 రోజులు ఆబ్సెంట్లో ఉన్నారా, మర్డర్ జరిగిన రోజు ఎవరైనా ఆబ్సెంట్లో ఉన్నారా అనే యాంగిల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే మర్డర్ జరిగే కన్నా 3 రోజుల ముందు నుంచి వీళ్ళిద్దరు ఆబ్సెంట్ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ని అడిగితే మాకు తెలియదు అని చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు ఆబ్సెంట్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని అడిగితే మాకు తెలియదు, మరి స్కూల్కి అయితే వస్తున్నారు, డుమ్మా కొడుతున్న సంగతి మాకు తెలియదు అన్నారంట. అక్కడ పోలీసులకు అనుమానం బలపడ్డది. ఏంది అసలు పిల్లలు ఇంట్లోనేమో తెలియదు, ఇక్కడనేమో స్కూల్లో లేరు, 3 రోజులు వరుస, అంతకన్నా ముందు రోజులు మర్డర్ జరిగిన రోజు ఈ లెక్క ఏదో ఉందని చెప్పి ఆ పిల్లలను తీసుకొచ్చి విచారించారంట. విచారిస్తే విషయాలు తెలిసినాయి. ఇద్దరు 15 సంవత్సరాల 10th క్లాస్ పిల్లలు, ఇంకో ఆయన పూర్వ విద్యార్థి, వీళ్ళకన్నా సీనియర్ ఉండొచ్చు, బహుశా 17 years ఉన్నాయో, ఇంకా ఎక్కువ ఉన్నాయో 25 years ఉండొచ్చు అని చెప్తున్నారు. పూర్వ విద్యార్థి. మరి ఆయనకు దీని మీద కషిందో తెలియదు. ఈమెను చంపిన తర్వాత 4 lakhs రూపీస్ తీసుకుపోయారంట. 4 lakhs రూపీస్, 4 లక్షల రూపాయలు. డబ్బుల కోణంలో హత్య జరిగిందా, డబ్బుల కోసమే జరిగిందా, డబ్బులు ఉంటాయి ఇంట్లో అని ఆ పిల్లలకి ఎటు తెలుస్తుంది, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే ఆ పిల్లల వెనుక ఎవరన్నా ఉన్నారా? దీనిలో వాళ్ళ భర్త మీద చాలామందికి డౌట్ ఉంది.
ఆ కోణంలోనే పోలీసులు విచారించారు. ఆయన కూడా ఫస్ట్ డబ్బులు పోలేదన్నారు. మరి ఆయనకు తెలియకుండా డబ్బులు ఏమో తెలియదు ఇంట్లో. అసలు డబ్బులే పోలేదన్నారంట. తర్వాత ₹1,00,000 పోయినాయన్నారంట. తర్వాత ₹4,00,000 పోయిన విషయం తెలిసింది. కాబట్టి ఈయన పాత్ర ఏంది, అసలు ఈయనకు సంబంధం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కానీ అసలు ఆ పిల్లలకు ఆ బుద్ధి ఏంది? స్కూల్ పిల్లలు అసలు ప్రైవేట్ స్కూల్లో అంటే కొంత క్రమశిక్షణ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లోనే బెటర్ అనిపిస్తుంది. గవర్నమెంట్ స్కూల్లోనే ఎవరికి వాళ్ళ క్రమశిక్షణ పాటిస్తారేమో. ఈ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పొద్దుగా లేస్తే వెబ్ సిరీస్లు, అసలు మొత్తం క్రైమే. వెబ్ సిరీస్ మొత్తం క్రిమినల్ మెంటాలిటీ, తర్వాత క్రైమ్ సీన్లు, అసలు అవే ఉంటాయి పొద్దుగా లేస్తే. ఆ వెబ్ సిరీస్ చూసిన వాళ్ళకు అట్లాంటి ఆలోచన వస్తాయి. మొదలే 15 సంవత్సరాల పిల్లలు వాళ్ళ ₹4,00,000 తీసుకున్న తర్వాత అక్కడ మర్డర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిరట. హైదరాబాద్కి వచ్చి వాళ్ళకి ఎవరో ఉన్నారు వాళ్ళ వెనక. లేకపోతే హైదరాబాద్కి ఎట్లా వస్తారు ఆ పిల్లలు? ఆ తాండాల పిల్లలు అంట వాళ్ళు. మళ్ళీ అక్కడ ఉన్న తాండాల పిల్లలు, దగ్గర ఉన్న తాండాల పిల్లలు. వాళ్ళ వెనక ఎవరో మరి ఈ పూర్వ విద్యార్థి ఉన్నాడా, లేకపోతే వీళ్ళ వెనక ఇంకేమన్నా బిగ్ హ్యాండ్ ఉందా అనేది తెలియదు. ఆ బిగ్ హ్యాండ్ ఉంటే ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది రేపో మాపో. కానీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఎంజాయ్ చేసినట్టు జల్సా, ఫుల్ గంజాయి బ్యాచ్ అంట. మొత్తం గంజాయి ఎంజాయ్మెంటు అదంట. ఆ పిల్లలు హైదరాబాద్కి వచ్చి ఎంజాయ్ చేసినట్టు. ఇబ్రాహీంపట్నం దగ్గర దొరకబట్టినట్టు పోలీసులు ఇద్దరు పిల్లలను. ఆ ఇద్దరు పోలీసులు ఇబ్రాహీంపట్నం దగ్గర పట్టుకొని విచారిస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి, ఇంత విషయాలు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, 10th క్లాస్ పిల్లలు ఒక ప్రిన్సిపాల్ను చంపడం అంటే చాలా దారుణమైన ఇష్యూ ఇది. అది కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడండి, ఎక్కడ దొరకకుండా, ఎక్కడ అవకాశం లేదు. ఎంతసేపటికి ఈ ఫ్రంట్ సీసీటీవీ ఉంది, మేడం స్కూల్ నుంచి రావడం, స్కూల్కి పోవడం, అట్లాంటి విజువల్స్ మొత్తం కనిపిస్తున్నాయి. ఒక్కరే ఉంటారంట ఇంట్లో, ఒక్కరే ఇంట్లో ఉండేది. వాళ్ళ సొంత మిల్లే, కానీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారంట. హాలిడేస్లో హైదరాబాద్కి వస్తారంట. మళ్ళీ వర్కింగ్ డేస్లో స్కూల్ ఉన్న రోజు పొద్దుగాల ఇంట్లో పోతారేమో. మళ్ళీ ఈ కొండమల్లపల్లి వాళ్ళ ఇంటికి పోతారంట. ఇది లాస్ట్ బార్డర్లో ఉంటుందంట ఇల్లు. ఆ ఏరియాలో ఈ కాలనీ మొత్తం లాస్ట్కి ఉంటుందంట. వెనుక మొత్తం చెట్ల పొదలు అవన్నీ ఉంటాయంట. ఈ ఇల్లుకు వెనుక మరి సీసీ కెమెరా లేదేమో బహుశా. కానీ సీసీ కెమెరాకు దొరకకుండా ఇంట్లోకి దూరం చూసినరా, ఇది ఎంత డేంజర్ యాంగిల్ కనిపిస్తుంది దీనిలో. అసలు ఇక్కడ రెంటర్స్ ఉంటారంట, ఎక్కడ పైన ఎక్కడ ఉంటారు రెంటర్స్ కూడా సౌండ్ కూడా రాలేదంట. సౌండ్ కూడా రాలేదంటే మరి పోగానే బహుశా అరవకుండా నోరు మూయడమో, లేకపోతే గుడ్డలు కుక్కడమో అట్లాంటివి ఏమైనా చేసిరేమో. 27 కత్తిపోటు ఉన్నాయంట డెడ్ బాడీ పైన, 27 కత్తిపోటు. ఇప్పుడు సుపారీ తీసుకొని చంపుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళు కూడా అంటే ప్రొఫెషనలిస్టులు కూడా ఇన్నిసార్లు కత్తిపోట్లు ఉండవు. ప్రొఫెషనలిస్ట్ అంటే ఇంకా ఒకటేసారి చంపేస్తారు, అది వేరే విషయం. కానీ పిల్లలు 10th క్లాస్ పిల్లలు 27 కత్తిపోట్లు అంట. వాళ్ళకి ఆ ఆలోచన ఎటుకెళ్ళి వస్తుంది? ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ గంజాయి బానిస అయినని చెప్తున్నారు కాబట్టి వీళ్ళంతా చెడిపోయిన పిల్లలు అనమాట. వాళ్ళు పొద్దుగాలు వేస్తే ఇక వెబ్ సిరీస్ బ్యాచ్ ఇది. అన్ని క్రైమ్ స్టోరీస్, క్రైమ్ సినిమాలు, క్రైమ్ సీరియల్స్, అన్ని క్రైమ్. సరే చూసినంత మాత్రాన పొడవాలని ఉందా? అందరూ చూస్తారు, కోట్ల మంది చూస్తారు, కోట్ల మంది పోయి చంపేస్తారు కోట్ల మందిని, అట్లేం చంపరు. కానీ అసలు ఏమవుతున్నారు పిల్లలు, ఏమవుతున్నారు అనేది ఈ సీన్ ఒకటి ఉదాహరణలా కనిపించింది. ఇక ఇట్లయితే రేపు అసలు స్కూళ్ళల్లో ఇక టీచర్లు చదువు చెప్పేది ఎట్లా? అసలు పేరెంట్స్ తప్పు ఉంది, కొడితే చాలు పోయి ధర్నాలు చేస్తున్నారు. మాలాంటలోనూ వెనక ముందలేసి కొట్టేవాళ్ళు, అప్పట్లో కనబడకుండా వెనక కొట్టేవాళ్ళు, వాయిల్ బర్గులు తీసుకొచ్చి కొట్టేవాళ్ళు. ఇక దానికి ఈ తరం పిల్లలు తట్టుకోలేకపోతున్నారు, ఈ తరం తల్లిదండ్రులు కూడా తట్టుకోలేకపోతున్నారు. కొడితే ఉత్త చెంప మీద కొడితేనే పెద్ద కథ అవుతుంది, ధర్నా అవుతుంది, సోషల్ మీడియాలోకి వచ్చేస్తారు, టీవీలోకి వచ్చేస్తుంది, ఆ స్కూల్ మూతపడేంత సిచ్యువేషన్ తీసుకుపోతారు. ఆ పిల్లలను సెటరేట్ చేయాల్సిన టీచర్సు సెటరేట్ చేసే పరిస్థితుల్లో లేరు. సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీదకి సమాజం అంతా వాళ్ళని దోషులుగా చూస్తుంది. పోనీ మన తల్లిదండ్రుల మాట వింటారు, తల్లిదండ్రులు పొద్దుగాలు వేస్తే వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, వీళ్ళని సెటరేట్ చేసుకుంటారు. ఈ ఎవరైనా సరే కొందరు పిల్లలు కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. వాళ్ళని సెటరేట్ చేస్తారు అంటే వాళ్ళకి టైం లేదు, తల్లిదండ్రులకు టైం లేదు. టీచర్లను సెట్ చేస్తే తల్లిదండ్రులు ఒప్పుకోరు. చివరికి ఇట్లాంటి వ్యవహారానికి దారితీసింది. కానీ నిజంగా కూడా తెలంగాణలో ఇట్లాంటివి జరగవు, చాలా తక్కువ. మనం ఎక్కడో యూపీలోనో బీహార్లోనో అక్కడెక్కడో 10th క్లాస్ పిల్లలు ఇట్లా చేసిర్రు, లేకపోతే స్కూల్ పిల్లలు ఇట్లా జరిగిందని అప్పుడప్పుడు చూస్తుంటాం, ఏదో 1-2 ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. కానీ మన తెలంగాణలో నల్గొండలో ఇన్సిడెంట్ జరగడం అయితే నిజంగా తెలంగాణను ఉలికిపడతలు చేసింది. అందరు స్కూళ్ళ ప్రిన్సిపాల్, స్కూళ్ళ టీచర్లు అంతా పరిచయం అయిపోయినారు ఒక్కసారి. అసలు ఈ విషయం తెలిసినాక స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న పిల్లలే ప్రిన్సిపాల్ని చంపినని తెలిసిన తర్వాత అసలు ఎటుపోతుందో సమాజం. మీరు కూడా ఏమన్నా కామెంట్ ఉంటే చెప్పండి, సమాజానికి చెప్పదలుచుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.